హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాయేమో 2025 ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, మనం అప్లై చేసాం. సో February 4th నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, 2025ది 26ది ఇప్పుడు ఈ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. సో అది ఆల్రెడీ నేను క్యాలెండర్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ అప్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, సో ఎవరెవరు 10th లెవెల్ ఉంది, ఇంటర్ లెవెల్ ఉంది అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, సో ఎవరెవరు ఏ పోస్ట్లకు ఎలిజిబుల్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. సో అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో దట్ ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట, ఏవైతే ఎలిజిబుల్ ఉన్నారో. సో ఇప్పుడు ఈ జీడీ ఎగ్జామ్ మనకి జస్ట్ ఒక 20 డేస్లో స్టార్ట్ అవుతుందో. సో ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. సో లాస్ట్ ఇయర్ మనకి ఎలా వచ్చింది పేపర్, ఏంటి, జనరల్ అవేర్నెస్ ఎలా అడిగారు, రీజనింగ్ ఎలా అడిగారు, సో ఈ డీటెయిల్స్ అన్ని మనం చెక్ చేద్దాం. సో టుడేస్ క్లాస్లో అయితే జనరల్ అవేర్నెస్ పేపర్ ఒకసారి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 28th February లాస్ట్ ఇయర్ జరిగిన పేపర్. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ ఇండియన్ మ్యూజిషియన్ ఇస్ ద ఫస్ట్ సింగర్ టు గెట్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ ద భారత రత్న. సో ఇక్కడ ఇచ్చిన నేమ్స్, సో ఏ సింగర్ కి ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చింది అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి అనమాట. సో ఎవ్రీబడి డెఫినెట్లీ వినే ఉంటారు, ఎవ్రీ మార్నింగ్ మన ఇళ్లలో సుప్రభాతంతో స్టార్ట్ అవుతుంది. సో దట్ వాజ్ సంగ్ బై హర్ అనమాట, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సో ఆవిడకి భారతరత్న అవార్డు వచ్చింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి వీళ్ళందరూ మనకి మ్యూజిక్ రిలేటెడ్ ఏమో. సో ఏఆర్ రెహమాన్ గారికి కూడా మనకి ఆస్కర్ అవార్డ్స్ వచ్చింది. సో అది కూడా అడిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ జీడీ పేపర్ మనకి తెలుగులో కూడా ఉంటుందేమో. సో తెలుగు పేపర్ సెర్చ్ చేశాను, బట్ ఎక్కడ కనిపించలేదు, ఎక్కువ లేవు అనమాట గూగుల్లో. సో తెలుగులో కూడా మనకి క్వశ్చన్ ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు తెలుగులో కూడా మనకి పేపర్ కనిపించాలి అన్న ఆప్షన్ తీసుకుంటే, సో ఇక్కడ మనము చేంజ్ చేసుకొని చూడొచ్చు అనమాట దీన్ని తెలుగులో కూడా. ఓకేనా, సో ఏం ప్రాబ్లం ఉండదు మనకు అర్థం చేసుకునే దాంట్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, విచ్ ఇండియన్ డాన్సర్ ఓన్ ద సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ ఫర్ ఒడిస్సీ డాన్స్ 2018. సో 2018 అడిగారు. సో కొద్దిగా బ్యాక్ అనుకోవచ్చు, అంటే కరెంట్ అఫైర్స్లో కూడా ఇంక్లూడ్ అవ్వదు 2024 పేపర్ కాబట్టి. సో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు గురించి డెఫినెట్లీ ఒక షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అయితే టచ్ అవుతుంది. సో మనము లాస్ట్ 3-4 ఇయర్స్ అయితే చెక్ చేసుకోవాలి. అండ్ యాజ్ వెల్ స్టార్టింగ్లో ఎవరు వచ్చింది అండ్ ఫేమస్ పర్సనాలిటీ ఎవరు, సో వాళ్ళకి అవార్డ్స్ వచ్చినది అండ్ స్పెసిఫిక్ డాన్సెస్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు, అవన్నీ మనం రివైజ్ చేసుకోవాల్సినదే కంపల్సరీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒడిస్సీ డాన్స్ రిలేటెడ్ అంటే 2018లో మనకి అక్కం లక్ష్మీదేవికి గారికి కూడా వచ్చింది అండ్ స్వరూప సేన్ గారికి ఇద్దరికి వచ్చిందనమాట సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు. బట్ అక్కం లక్ష్మీదేవి గారికి మణిపురి, ఓకేనా, సో మణిపురి డాన్స్ ఫామ్లో వచ్చింది. అండ్ ఒడిస్సీ డాన్స్ ఫామ్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే స్వరూప సేన్ అండ్ మనకి అరుణా మోహండి, ఇలం ఇందిరాదేవి, సో వీళ్ళు కూడా మనకి డాన్స్ ఫామ్ రిలేటెడ్ అనమాట, మణిపురి అండ్ ఒడిస్సీ డాన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్టయితే, అకార్డింగ్ టు ద పార్ట్ 4A, సో పార్ట్ 4 అంటేనే మనకి డ్యూటీస్, ఫండమెంటల్ డ్యూటీస్ గుర్తు రావాలన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 4th మనకి ఏం అడుగుతున్నారు, హూ ఈస్ ద పేరెంట్ ఆర్ guardian has duty to provide opportunity of education to the child or as a case may be ward between the age of, అంటే మనకి అకార్డింగ్ టు పార్ట్ 4A ప్రకారము ఒక పేరెంట్ కానీ గార్డియన్ డ్యూటీ అనమాట. ఓకేనా, సో 16 నుంచి 14 ఏజ్ బిట్వీన్ ఉన్న వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది వాళ్ళ యొక్క ఫండమెంటల్ డ్యూటీ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ నోన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, మన భారత ఉపఖండం ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే. ఓకేనా, సో ఫస్ట్ మన భారత ఉపఖండంలో ఏ రైటింగ్, ఏ లిపి అనేది మనకి దొరికింది అంటే ఇండస్ స్క్రిప్ట్. ఓకేనా, సో ఇండస్ స్క్రిప్ట్ అనేది మనకి దొరికింది. సో యాజ్ వెల్ యాజ్ మనకి బ్రహ్మీస్, సాంస్క్రిట్, పాలి అన్ని స్క్రిప్ట్స్ కనిపించాయి, బట్ ఓల్డెస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ దొరికినది ఇండస్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, అండ్ ఇండస్ స్క్రిప్ట్ అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గుర్తు రావాలి, దాని రిలేటెడ్ కూడా మనకి డెఫినెట్లీ క్వశ్చన్స్ అనేది అడుగుతారు, అవన్నీ ఏన్షియన్స్ హిస్టరీలో కవర్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, అకార్డింగ్ టు ద ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ 2023 హౌ మెనీ సీట్స్ ఇన్ ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. సో ఉమెన్ రిజర్వేషన్ మన లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేచర్ చూసుకున్నట్లయితే 1/3. ఓకేనా, సో 1/3 మనకి ఫిల్ అవ్వాలన్నమాట. అంటే 100 సీట్స్ ఉంటే మనకి 25 సీట్స్ అనేది 1/3 అంటే 25 కదమ్మా. సో 25 సీట్స్ అనేది మనకి ఉమెన్ క్యాండిడేట్కి కేటాయించాలన్నమాట. సో ఇప్పుడు మనకి లోక్సభ సీట్స్ చూసుకున్నట్లయితే 543, అంటే 545 2 అనేది నామినేషన్, 543 ఇట్స్ ఎలక్షన్ కమిషన్ త్రూ ఫిల్ అయ్యేది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పండిత్ బీర్జు మహారాజ్. సో పండిత్ బీర్జు మహారాజ్ అంటేనే మనకి కథక్ డాన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈయన ఏ ఘరానా అన్నట్టు ఇచ్చారనమాట. ఇక్కడ మనకి లక్నో కల్కా బిందాడిన్ ఘరానాకి చెందిన వ్యక్తి అనమాట. సో మోస్ట్ ఎక్కువ క్వశ్చన్ అడిగేది పండిత్ బీర్జు మహారాజ్ రిలేటెడ్ టు విచ్ డాన్స్ ఫామ్ అన్నట్టు, మనకి కథక్ డాన్స్ ఫామ్ అండ్ ఈయన లక్నో ఘరానాకి చెందిన వ్యక్తి అనమాట. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, IAAF అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ అథ్లెటిక్స్ అనమాట. సో
ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ అథ్లెటిక్స్ బికేమ్ ఏ ఫుల్లీ ప్రొఫెషనల్ కాంపిటీషన్. సో ఫుల్లీ ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఎప్పటి నుంచి అంటే మనకి 1997 నుంచి మనకి ఫుల్లీ అఫీషియల్ కాంపిటీషన్గా డిక్లేర్ అయిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే which institution was established in 2015 in the place of Planning Commission of India. So Planning Commission of India in place కి మనకి ఏది వచ్చినది అంటే నీతి ఆయోగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన అన్ని ఇంపార్టెంట్. మనకి నాబార్డ్, ఆర్బీఐ, సెబీ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ దీని చైర్మన్ వచ్చేసి CEO ఎవరు అన్నట్టు డెఫినెట్లీ అడుగుతారనమాట. సో ఇక్కడ మనకి నీతి ఆయోగ్ చూసుకున్నట్టయితే చైర్మన్ మనకి ప్రైమ్ మినిస్టర్ వస్తారనమాట, అంటే మన నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బారస్ ఈజ్ అ సిమిలర్ టు ద హిందూ ఫెస్టివల్ దివాలి విచ్ ఇస్ సెలబ్రేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇది మన హిందూ ఫెస్టివల్ దివాలి అనమాట. దివాలి లాగే ఉంటుంది బారస్. ఇది ఏ ట్రైబ్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంటే వర్లీ అండ్ కోంకనా. సో ఈ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారంటే యూటీలో దాద్రా నగర్ హవేలీ ఉంది కదమ్మా, సో మన యూటీ, సో అక్కడ ఎక్కువ ఉంటారనమాట ఈ ట్రైబ్స్, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా, బారస్ అనేది ఫైన్. అండ్ ఇక్కడ మనకి డెఫినెట్లీ ఇక్కడ మీరు అనలైజ్ చేస్తూ ఉండాలి. చూడండి, మనకి ఫెస్టివల్ రిలేటెడ్ వస్తుంది, మనకి ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ వస్తుంది, సో మనకి డ్యాన్స్ ఫామ్స్ రిలేటెడ్, అవార్డ్స్ రిలేటెడ్, సో ఇలా వస్తున్నాయంటే మీరు ఇవన్నీ సో ఇవన్నీ మనకి రిపిటేటివ్ సిరీస్ అనమాట. సో వీటినే మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే కూడా డెఫినెట్లీ మనకి మంచి స్కోర్ అనేది వస్తుంది మా. ఓకేనా, సో అందుకే అనలైజ్ చేయాలన్నమాట ప్రీవియస్ ఇయర్స్లో ఏ టాపిక్ మీద ఇస్తున్నారు ఎక్కువగా అన్నట్టు. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రంగస్వామి కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద స్పోర్ట్. సో రంగస్వామి కప్ అనేది మనకి హాకీ రిలేటెడ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. సో ONDC. సో 2 years బ్యాక్ మనకి ONDC ఎక్కువ మనకి న్యూస్ అనేది వచ్చిందనమాట. సో ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ అనమాట. సో అలాంటిది ఎవరు ఇక్కడ మనకి ఇనిషియేటివ్ చేసింది అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఆల్ ఇన్ వన్ అంటే మీకు డిజిటల్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫుడ్కి మనకి జొమాటో కానీ స్విగ్గీ కానీ అండ్ మనకి ఏదన్నా కామర్స్ రిలేటెడ్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు యాప్స్ మనకి. సో అవన్నీ ఒక ప్లేస్లో ఉండేలాగా ONDC. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డాష్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెజర్ ఫర్ మనీ సప్లై. సో మనీ సప్లై మనకి M1, M2, M3 సో ఇలా మెజర్ చేస్తారనమాట. అంటే మనకి ట్రాన్సాక్షన్, మన డిపాజిట్స్, కొద్దిగా మనకి ఫినాన్స్ అటు సైడ్ ఐడియా ఉండాలన్నమాట. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మనకి RBI రిలీజ్ చేస్తుంది అనమాట. సో మనీ మెజర్మెంట్స్. సో ఇది మనకి మోస్ట్ కామన్లీ యూజ్డ్ వచ్చేసి M3 మెజర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఫస్ట్ ఎకనామిక్ సెన్సస్ ఆఫ్ ఇండియా వాజ్ కండక్టెడ్ త్రూ అవుట్ ద కంట్రీ ఎక్సెప్ట్ Lakshadweep during in the collaboration with the state UTs. సో ఫస్ట్ ఎకనామిక్ సెన్సస్ సో ఎక్సెప్ట్ లక్షద్వీప్ అనమాట. ఇయర్లో జరిగినది అంటే మనకి 1977 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సత్యశోధక్ సమాజ్. సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ మా, ఎక్కువ సార్లు రిపీట్ అయింది. సో సత్యశోధక్ సమాజ్ 1873 మనకి పూణేలో ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఎవరు దీని ఫౌండర్ చూసుకున్నట్లయితే జ్యోతిరావు పులే. సో మనకి జ్యోతిరావు పులే అంటే మనకి సావిత్రిబాయి పులే కూడా గుర్తు రావాలన్నమాట. సో వీళ్ళు ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ వాళ్ళు కృషి చేసిన వ్యక్తులు. ఓకేనా, సో మనకి సావిత్రిబాయి పులే అంటేనే అగైన్ మనకి ఇంకోటి గుర్తు రావాలి, ద ఫస్ట్ టీచర్ అనమాట, ద ఫస్ట్ ఉమెన్ టీచర్. ఓకే, అండ్ షీ ఎస్టాబ్లిష్డ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం తను కూడా చాలా దే ఫౌండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎస్పెషలీ ఫర్ ద ఉమెన్. సో ఇటువంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ మా, ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు. అండ్ సమాజ్ రిలేటెడ్ కూడా మనకి చాలా ఉన్నాయి. అండ్ రామకృష్ణ మిషన్ అండ్ ఆర్య సమాజ్. సో ఇవన్నీ మనకి రివిజన్ చేసుకునే టాపిక్స్ అనమాట. ఎక్కువ సార్లు డెఫినెట్లీ వీటిలో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే who joined Competition Commission of India CCA chairperson 23rd May 2023. సో ఎవరు జాయిన్ అనేది అంటే మనకి రవనీత్ కౌర్ గారు అనమాట. ఓకే, ఇది కరెంట్ అఫైర్లో వస్తుంది మా 2024 కాబట్టి 23 అపాయింట్మెంట్స్ గురించి అడిగారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెన్ మ్యాండలీవ్ స్టార్టెడ్ హిస్ వర్క్ హౌ మెనీ ఎలిమెంట్స్ వర్ నోన్ అట్ ద టైమ్. సో మ్యాండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. ఓకేనా, సో అప్పుడు ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఉండేది ఎలిమెంట్స్ అంటే 63. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 118 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట పీరియాడిక్ టేబుల్లో. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద జడ్జ్ రిమూవల్. ఇక్కడ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ జడ్జ్. సో ఇది మనకి సెంటెన్స్ కంప్లీషన్ అనమాట. సో ఇది మనకి రిమూవల్ ఆఫ్ జడ్జెస్ అనేది మనకి 124/4/217 ఐ థింక్. సో
ఇక్కడ ఈ ఆర్టికల్స్ త్రూ మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్లీ రిగార్డింగ్ ద బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలరమా, లేదంటే డిఫికల్ట్. సో ఇక్కడ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద గేమ్ ఆఫ్ ద బ్యాడ్మింటన్ అండ్ వెన్ ద స్కోర్ ఈజ్ ఈవెన్ సర్వర్ సర్వ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సర్వీస్. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సర్వర్ అండ్ రిసీవర్స్ ఆల్వేస్ స్టాండ్ ఇన్ ఆపోజిట్ సర్వీస్ కోర్ట్ బట్ ఆన్ ద సేమ్ సైడ్. నో, ఇదర్ 1 or 2 అంటే బోత్ కరెక్ట్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, విచ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద భారత రత్న డాక్టర్ అంబేద్కర్ అవార్డ్ మే 2023. సో ఏ స్టేట్ యొక్క సీఎంకి ఈ అవార్డు వచ్చింది? డాక్టర్ అంబేద్కర్ ఫియర్ ఫ్రీ అవార్డు 2023లో ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ. సో ఎవరమ్మా చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ అంటే మనకి యోగి. సో యోగి ఆదిత్యనాథ్ గారికి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, డాష్ ఈజ్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, కంపైలింగ్, అనలైజింగ్ అండ్ డిసిమినేటింగ్ డెమోగ్రఫిక్, ఎకనామిక్ అండ్ సోషల్ డేటా pertaining at a specific time of all person in a country or well-defined part of country. సో ఇదంతా మనం ఈ ప్రాసెస్ ఈ టోటల్ కైండ్ ఆఫ్ ఇది మనకి ఎలా ఉందంటే డెఫినేషన్ అన్నట్టుమా. ఓకేనా, సో పాపులేషన్ సెన్సెస్ ఏంటి అంటే ఇదే అన్నమాట. టోటల్ ప్రాసెస్ ఆఫ్ మనం డేటాని కలెక్ట్ చేసి, రీఫైన్ చేసి, మొత్తం అనలైజ్ చేసి, దాన్ని ఒక డాష్ బోర్డ్ లాగా క్రియేట్ చేసి, సో ఒక కంట్రీని మొత్తం ఎలా ఉంది ఎవ్రీథింగ్ అన్నట్టు మనము ఈ అనలైజింగ్ ఈ ప్రాసెస్ని మనము సో పాపులేషన్ సెన్సస్ అంటారనమాట. సో మనకి జీడీ ఎగ్జామ్ కాబట్టి 20 క్వశ్చన్సే ఉంటాయమ్మా, ఆల్ 2024 సబ్జెక్ట్స్. సో ఇలా ఉంది క్వశ్చన్ పేపర్ మనకు ఫిబ్రవరిలో అడిగినది. ఇంకా ఫర్దర్ పేపర్స్ కూడా ఒకసారి సాల్వ్ చేద్దాం. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.